శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిషాలయం 2025 మే నెల రాశి ఫలితాలని మనం తెలుసుకోబోతున్నాం. మా ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులందరికీ కూడా శుభాభివందనాలు. మా ఛానల్ బాగా చూస్తున్నారు, ధన్యవాదాలు. కానీ సబ్స్క్రైబర్స్ అనేవాళ్ళు కొంచెం తక్కువగా ఉన్నారు, కొంచెం సబ్స్క్రైబ్ చేయండి. ఈ పక్కనున్న బెల్ బటన్ కానీ మీరు కొట్టేస్తారనుకోండి, మా ఛానల్లో ఉన్నటువంటి అన్ని కార్యక్రమాలు కూడా మీకు వస్తూ ఉంటుంది, మీరు చూడొచ్చు. మీకు ఉపయోగపడే విషయాలు చెప్పడం జరుగుతుంది. కమింగ్ టు జాతకం. జాతకం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగే, కానీ జాతకం జీవితం కాదు. మేము చెప్పే ఈ రాశి ఫలితాలు గోచార గ్రహస్థితులను దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాం. ఇది మీ యొక్క వ్యక్తిగత జీవితానికి ఒక 30% నుంచి 40% మాత్రమే వర్తిస్తుంది. మీరు పుట్టినప్పుడు ఉన్నటువంటి ఆ లగ్నము, ఆ నక్షత్రము, ఆ పాదాన్ని బట్టి మీ యొక్క సంపూర్ణ జాతకం అనేది తెలియబడుతుంది. జాతకం ఎవరైనా మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువుల్ని సంప్రదించి జాతకం తెలుసుకోండి. లేదా మా ద్వారా తెలుసుకోవాలనుకుంటే 21 వయసు లోపున్న వాళ్ళు అడగకూడదు. ఎందుకంటే మీరు విద్య చదువుకుంటున్నటువంటి వారు కాబట్టి మీరు ఖచ్చితంగా మీ యొక్క వ్యక్తిగతమైనటువంటి జీవితంలో 21 సంవత్సరాల వరకు జాతకం అడగకండి. 60 సంవత్సరాలు దాటిన వారు మీరు అన్నీ అనుభవించుంటారు, మంచి చెడు అన్నీ చూసుంటారు కాబట్టి మీకు జాతకంతో పని లేదు. అడగడానికి కూడా ఇల్లీగల్ అఫైర్స్కి సంబంధించింది ఏది అడగకూడదు. నాకు అప్పులు బాగా ఉన్నాయి, జాతకం చెప్పనంటే ఎవరు చెప్పరండి. మీ అప్పులు తీసుకున్న చోట ఖచ్చితంగా కష్టపడి ఇవ్వండి, అదొకటే జాతకానికి ఉన్నది. ఇప్పుడు మేషరాశి. ఈ మేషరాశి వారికి ఈ నెల ఎలా ఉంది? మేషరాశి మిత్రులారా, మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే ప్రతి విషయంలోనూ మిశ్రమ ఫలితం ఉంది. ఎందుకంటే 7.5 శని భగవానుడు స్థానం అంత లాభదాయకంగా లేదు. సూర్యభగవానుడు అనుకూలం వల్ల సానుకూల ప్రభావాలు. సూర్యుడి నెల మొదటి అర్ధభాగంలో ఉత్కృష్టంగా ఉంటాడు. బృహస్పతి సంచారం అనుకూలం. శుక్రుడు నెలాఖరు వరకు ఉచ్చస్థితిలో ఉంటాడు. 4వ ఇంట్లో బలహీనంగా కుజుడు ఉన్నాడు. దీంట్లో ఎలా ఉంటుందంటే ఉద్యోగులకి మిశ్రమ ఫలితాలు. ప్రభుత్వ విషయాలు అనుకూలంగా ఉండకపోవచ్చు. మీరు ఏమైనా పర్మిషన్స్కి పెట్టుకోవడం కానీ, లేదా మీకు ఏమైనా ట్రేడింగ్ లైసెన్స్కి అవసరం ఏమైనా ఉండదు, అవన్నీ కూడా కొంచెం మిశ్రమ ఫలితాలని చెప్పచ్చు. శుభవార్తలు వినే అవకాశాలు, ఇంటిలో వివాహం, ఉపనయనం, గృహప్రవేశం లాంటిది చాలా అవకాశాలు ఉన్నాయి. భార్యాభర్తల మధ్య చిన్న సఖ్యత లోపం ఒకటి ఉంటుంది, సర్దుకొని పోవాలి. వివాహ ఆటంకాలు తొలగి వివాహం అవుతుంది. ఇల్లు మరియు వాహన నిర్వహణ ఖర్చులు చాలా పెరుగుతాయి. మీ యొక్క వ్యక్తిగత శత్రువులు ఈ నెల చివరిలో మీకు అంతరాయం కలిగించే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్త పడండి. వ్యాపారం, అమ్మకాలంతా కూడా అంతంత మాత్రమే చెప్పచ్చు, గొప్పగా ఉంటుందని కూడా చెప్పలేచ్చు. కాస్త ప్రతిచర్య కూడా ఉంటుంది. తోటి వ్యాపారాల ద్వారా పరోక్ష అవాంతరాలు కూడా ఉన్నప్పటికీ జాగ్రత్త పడండి. మహిళలు కుటుంబాన్ని నిర్వహించే వాళ్ళకి చిన్న సమస్యలు ఉంటుంది. ఐటీ రంగం వారికి బాగా స్ట్రెస్ ఉంటుందని కూడా చెప్పచ్చు. విద్యార్థులు చాలా శ్రమపడాలి. విదేశీయ విద్య, వీసా, H1B వీసాలు ఇలాంటివన్నీ ఉంటుంది కదా, ఇవన్నీ ఉన్నత విద్య కోసం వెళ్ళాలనుకున్న వాళ్ళకి, ఉన్నత విద్య అభ్యసించాలనుకున్న వాళ్ళకి కాస్త మిశ్రమం చెప్పచ్చు. ఆరోగ్యం, వాతావరణ మార్పిడి వల్ల ఆరోగ్యం హెచ్చుతగ్గులుగా అయ్యే అవకాశం ఉన్నాయి. వేడిగాళ్ళు, చలి మరియు జ్వరం ప్రభావాలు, బలహీనత ఏర్పడచ్చు. గుండె లేదా ఛాతీ సమస్యలు ఉన్నవారు ఈ నెల జాగ్రత్తగా ఉండాలి. డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒకసారి మాస్టర్ చెకప్ చేసుకోండి. రక్త సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. రాజకీయ నాయకులు ఎంత వీలుంటే అంత సైలెంట్గా ఉండండి. మిశ్రమం, తస్మాత్ జాగ్రత్త రాజకీయ నాయకులారా. ఇది షేర్ మార్కెట్ అసలు ముట్టుకోకుండా ఉంటే ఇంకా మంచిదని చెప్పచ్చు. వ్యవసాయదారులకి బాగా ఉంటుంది, పర్లేదు. మీడియా రంగం వారికి కాస్త మిశ్రమం. ఇంకా స్పోర్ట్స్ వారికి ఈ నెల కొంచెం అనుకూలంగా ఉందని కూడా చెప్పవచ్చు అండి. సర్వీస్ సెక్టర్లో ఉన్న వాళ్ళకి బాగుందని చెప్పచ్చు. ఈ నెల మొత్తం లక్కీ డేస్ అని తెలుసుకుంటే మే నెల 2వ తారీఖున, 5వ తారీఖున, 8వ తారీఖున, 11వ తారీఖున మీకు చాలా బాగుంటుంది. ఈ నెల మీరు లక్కీ నెంబర్గా ఉపయోగించుకునే నెంబర్లు 5 మరియు 7 అని చెప్పచ్చు. చంద్రాష్టమం మే నెల 13వ తారీఖున తెల్లవారుజామున నుండి 14 వరకు మిడ్నైట్ వరకు చంద్రాష్టమం ఉంటుంది. ఈ యొక్క 2.5 రోజుల్లో సంతకాలు పెట్టడము, ఎవరితోనైనా మాట్లాడడము, వాహనం నడిపేటప్పుడు చేయడము, ఇవన్నీ కూడా చాలా జాగ్రత్త పడండి. సరే, మరి దీనికి పరిహారం ఏమైనా ఉందంటే కొబ్బరి నూనెతో గణపతి దేవాలయంలో దీపం వెలిగించండి. గరికతో మాల వేయండి. శని భగవానుని ప్రార్థన చేయండి. దేహి మే బుద్ధి వైశిష్ట్యం, దేహి మే నిత్య యవ్వనం, దేహి మే పరమ ఆనందం, దేవదేవ శనైశ్వర, స్వామి మమ్మల్ని కరుణించండి అని చెప్పి
గణపతి ఆరాధన కూడా చేయండి, చాలా విశేషం. చలివేంద్రాలు ఏర్పాటు చేయండి. ఒక నల్లని చెప్పు కానీ ఒక గొడుగు కానీ పేదవాళ్ళకి దానం ఇవ్వండి. సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం, ఐశ్వర్యం, గ్రహదోషం అన్నీ కూడా తొలగి ఆనందంగా ఉంటారు. ఇంకనూ దోషాలు తొలగడానికి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను దేవాలయాల్లో వెలిగించి అనుగ్రహం పొందండి. మీ ఇష్టదైవం కులదైవ ప్రార్థన చేయండి. విజయోస్తు.